ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు చెప్పెను, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, మన రక్షకుడును మన కాపరైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుకు మహిమయు ఘనతయు ప్రభావమును కలుగునుగాక. ఆమేన్. స్వయంగా యేసయ్య పలికిన మాట ఇది. మన చెదిరిపోయిన మార్గాలకు ఆయనే మార్గమై మనలను నిత్య జీవమునకు నడిపించు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకపు అబద్ధములో నుండి మనలను సత్యం వైపుకు నడిపించిన కృపా సత్య సంపూర్ణుడైన యేసయ్యను బట్టి మన అసత్య జీవితాలను సత్యమైన బ్రతుకులుగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. మన మనోనేత్రములను వెలిగించి యేసు ప్రభువే నిజరక్షకుడు అని, ఆయనే నిజమైన దేవుడను సత్యం గ్రహించగలిగినాం. ఈ సత్యం మనలను ఈ లోకపు బానిసత్వము నుండి విడిపించి యేసయ్య కార్చిన రక్తం బట్టి విమోచన మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. చచ్చిన స్థితిలో ఉన్న మన ఆత్మకు యేసయ్య జీవమిచ్చాడు. ఆయనే జీవమై ఉన్నాడు. హల్లెలూయా. మనలో ఉన్న ఈ జీవముకు ఆహారం దేవుని వాక్యం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనిషి రొట్టె వలన కాదు గాని దేవుని నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని. హల్లెలూయా. యేసయ్యలో మనం నడిచిన ఎడల ఈ జీవం మనలను వెలిగించి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, దేవుడు మనకు అనుగ్రహించిన తన జీవమును మనము దాన్ని కాపాడుకొనక అలక్ష్యము చేస్తే, ఏ దేవుడైతే ప్రేమతో ప్రాణం పెట్టి రక్షణ ఇచ్చాడో ఆ రక్షణ ఇకపై మన జీవితాలలో ఉండదు. నిత్య నరకాగ్ని పాలైతం. నా ప్రియ సహోదరి సహోదరా, దేవుడు మనకు విలువైన జీవితం ఇచ్చారు. యేసయ్య సత్య మార్గములో మనం జీవిద్దాం. ఆమేన్. హల్లెలూయా. దేవుడిస్తున్న ఈ వాగ్దానం ఈరోజు మీ జీవితాలలో నెరవేర్చబడును గాక. ఆయన మార్గములో మనం నడిచిపోదుము గాక. ఆమేన్.